పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లల్ని లక్షల లక్షలు ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచినాక మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు వాళ్ళని కూడా స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ మీరు వచ్చిన తర్వాతకి మీరు అలసిపోయి ఉండి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు ట్యూషన్ టీచర్ ఉంటుంది. ఆ ట్యూషన్ టీచర్ వస్తుంది, ట్యూషన్ చెప్తే వెళ్ళిపోతుంది. మీరు పిల్లలు బుక్స్ ఓపెన్ చేసేది ఉండదు, చేసేది ఉండదు. ఆ తప్పు చేయకండి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. ఎందుకంటే స్కూళ్ళల్లో ఏం టీచ్ చేస్తా ఉన్నారు పిల్లలకి, దానివల్ల పిల్లలకి లాభమా నష్టమా, వాళ్ళు రాంగ్ చెప్తా ఉన్నారు, రైట్ చెప్తా ఉన్నారా, ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఓన్లీ ట్యూషన్ టీచర్ వచ్చి తనకు హోంవర్క్ చేపిస్తా అంతే. తర్వాతకి ఈరోజు ఏం చేసినావు, స్కూల్లో ఏం చేసిరు, స్కూల్లో ఏం నేర్చుకున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లలతోని పడుకున్న టైంలో అయినా కూడా అట్లీస్ట్ ఒక 10 to 15 minutes టైం ఇచ్చి సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే స్కూల్లో ఏం జరుగుతున్న విషయం మనకు అర్థమవుతుంది. అది ప్రతి ఒక్క పేరెంట్ చెయ్యాలి. నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే రీసెంట్గా మనకి నిజామాబాద్ డిస్టిక్లోని ఆర్మూర్లో భరత్ చంద్ర స్కూల్లో ఉర్దూ నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. హిందూ పిల్లలకి కావాలని చెప్పేసి వాళ్ళకి ఉర్దూ నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ నేమ్ ఉర్దూలో రాయడము, పదాలు ఉర్దూలో నేర్పడము. హిందీ కాదండి, ఉర్దూ నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులను చూసి పేరెంట్స్ అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే ఉర్దూ నేర్పిస్తూ ఉన్నారు. స్కూల్ పేరు భరత్ చంద్ర స్కూలు. ఆ ప్రిన్సిపల్ ఏమో అమీర్ ఖాన్, కరస్పాండెంట్ మల్లయ్య అని చెప్పే వ్యక్తి. ఎవరు దొరకలే మిగతా ప్రిన్సిపల్. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు రోజు పిల్లలకి కంప్లీట్గా ఏంటంటే ఉర్దూ నేర్పించుకుంటూ వాళ్ళకి స్కూళ్ళల్లో ఏ విధంగా నమాజ్ చేయాలి, అల్లాని ఏ విధంగా మొక్కాలి, లంచ్ చేసే ముందు ఏ విధంగా మొక్కాలి, కంప్లీట్ ముస్లిమ్స్ ఏదైతే చేస్తారో సో వాళ్ళు చేసేటువంటి రూల్స్ ప్రకారం చేసే విధంగా పిల్లల్ని స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే 5th, 7th క్లాస్ వరకు కూడా ఏంటంటే సేమ్ ఇదే రొటీన్ చేస్తూ ఉన్నారు స్కూల్లో. ఎంత దారుణం! ఇది ఒక హ్యూమన్ బాంబు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. మన జనరేషన్కి ఆ బేస్ లెవెల్ లేకుండా ఒక ప్రయత్నంలో భాగంగానే చేస్తూ ఉంటారు అన్నీ కూడా. భరత్ చంద్ర స్కూల్ అక్కడ లాంగ్వేజ్ హిందీ, ఆడ బోధించాల్సింది హిందీ. స్పెసిఫిక్గా ఎవరైనా స్టూడెంట్స్ ఉర్దూ వాళ్ళకి ఉర్దూ మీడియం తీసుకుంటే వాళ్ళకి ఉర్దూ నేర్పాలి తప్ప హిందువులకు కూడా మీరు పట్టుబట్టి ఉర్దూ నేర్పేట అధికారం మీకు ఎవడిచ్చిండ్రా? అంటే పిల్లల్ని బేస్ నుంచలే స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ పిల్లల మైండ్లో కూడా ఏంటంటే వీళ్ళ యొక్క మత బోధనలు నేర్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా ముస్లిం లాగా ప్రవర్తించాలి, ఏ విధంగా నమాజులు చేయాలి, భోజనం చేసే ముందు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ యొక్క ముస్లిం కల్చర్ని ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఈ ఒక్క సంఘటన బయటపడదు కావచ్చు కానీ దీని ద్వారా అన్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థి నాయకులు కావచ్చు, కరస్పాండెంట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఖచ్చితంగా చెక్ చేయండి. దాంతోపాటు పేరెంట్స్ కూడా మీ పిల్లల యొక్క ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు చేతులు చూసుకోవడం, పైకి చూడడం, ఇలాంటి ఏమైనా చేస్తా ఉన్నారు నిజంగా చూడాలి. అవన్నీ కూడా అది పేరెంట్స్ యొక్క బాధ్యత. లక్షలు ఫీజు కట్టినాం కదా అని చెప్పేసి అంటే అది మీ బాధ్యత మాత్రమే కాదు. ఫీజులతో పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం నేర్చుకుంటా ఉన్నారు అని కూడా బాధ్యత మీకు ఉన్నది. ఖచ్చితంగా చూసుకోవాలి దాన్ని, ఎంత బిజీగా ఉన్నా కూడా. ఈ ఒక్క ఉదాంతం బయటకు వచ్చింది కావచ్చు కానీ ప్రతి ఒక్క స్కూల్లో కూడా చెకింగ్ చేయండి కంపల్సరీ. చెక్ చేసిన తర్వాతకి ఎక్కడ ఏం చెప్తున్నారో విషయం బయటకు రావాలి. ఇంకా ఏ విధంగా అయితే మనకి నాగ్పూర్లో రీసెంట్గా జరిగినటువంటి TCS లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వరకు ఏం ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పనులన్నీ కూడా నాగ్పూర్లో కూడా వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే ఒక TL ముస్లిము హిందూ లేడీస్ని కావచ్చు, జెంట్స్ని కావచ్చు బలవంతంగా మత మార్పిడి కావాలనే విధంగా ముస్లిం చేసేటువంటి అన్ని పనులను చేయాలి, ముస్లిమ్స్ని లవ్ చేయాలి, భోజనం చేసే ముందు వీళ్ళు చేసేటువంటి ఆచారం వాళ్ళు పాటించాలనే విధంగా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళని ఫోర్స్ చేసిరు. ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక ఉద్యోగుల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టలే వీళ్ళు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. ఏ స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, ఒక MEO, ఒక DEO ప్రతి ఒక్కరు స్కూల్స్ విజిట్ చేయాలి. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి. ఆ స్కూల్స్ లోపల ఇంటర్నల్గా ఏం నడుస్తున్న విషయం కూడా మీరు తెలుసుకొని కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ స్టేట్కి ఒక మంచి విద్యాశాఖ మంత్రి లేడు. మంచి విద్యాశాఖ మంత్రి విషయం పక్క పెట్టండి, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరు మన విద్యాశాఖ మంత్రి? రేవంత్ రెడ్డా. మరి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డినా? హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి, మున్సిపల్ రేవంత్ రెడ్డి, సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నిగా డిపార్ట్మెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మెయిన్ దేనికైతే సొసైటీకి యూస్ఫుల్ అవుతాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకున్న తర్వాతకి ఇవన్నీ ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ అవుతుంది? డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ చేయండి మినిస్టర్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఎవరు లేరా అంటే ఇక సత్తా ఉన్న క్యాండిడేట్స్ ఎవరు లేరా పార్టీలో? స్టేట్ లెవెల్లో లేరా? స్టేట్ లెవెల్ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిల్టర్ చేయండి. విద్యార్థి నాయకులు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్లో కూడా, వాళ్ళకు ఛాయిస్ ఇవ్వండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 4-5 శాఖలు మీ దగ్గర పెట్టుకొని కూర్చున్నాక మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు మరి? ఇటువంటి ఇష్యూ జరుగుతూ ఉంది. ఈరోజు స్కూల్లో ఇష్యూ జరిగింది. విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు? రెస్పాండ్ కాడు. ఎందుకు? విద్యాశాఖ మంత్రి సీఎం డ్యూటీలు బిజీగా ఉన్నాడు. ఈ రోజు అక్కడ పెద్ద గొడవ అయింది, ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాని గురించి హోమ్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ కాడు. ఎందుకు?
సీఎం డ్యూటీలో బిజీగా ఉన్నాడు. ఒక సిచ్యువేషన్‌లో సీఎం రెస్పాండ్ కావాల్సి ఉంది. రెస్పాండ్ కాడు. మున్సిపల్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. 4, 5 అవతరాలు నువ్వేమన్నా మనిషివా దేవునివా అన్నా? 4 దిక్కులు ఎట్ ఏ టైమ్ ప్రాబ్లమ్ వచ్చిందనుకో నువ్వు ఏడుంటావు? ఒక్కొక్క డిపార్ట్‌మెంట్, ఒక్కొక్క మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటే దానికంటే ఒక ప్రత్యేక వ్యక్తి ఉండాలి. ఒక మంత్రివర్యులు ఉండాలి దానికి. అన్ని మీ దగ్గరనే పెట్టుకుంటే 5, 6 అవతారాలు నేనెత్తా అని చెప్పేసి అంటే ఎట్ ఏ టైమ్ 5, 6 దిక్కులో మీరు ప్రెజెంట్ కాగలుగుతారా? కాలేరు కదా! ఎవ్వరికైనా నిజంగా ఒక రూల్ రావాలండి. రూల్ ఎలా ఉండాలని చెప్పేసి అంటే ఒక్క వ్యక్తికి ఏదైనా ఒక్కటే మంత్రిత్వ శాఖ ఉండాలి. ఒకటే వ్యక్తికి 2, 3 మంత్రిత్వ శాఖలు ఇస్తే ఏమైతది? ఈ స్టేట్ పరిస్థితి ఏంది? విద్యాశాఖ మంత్రి నువ్వే ఉండి, హోమ్ మినిస్టర్ నువ్వే ఉండి, మున్సిపల్ నువ్వే ఉండి, సీఎం నువ్వే ఉండి, ఇప్పుడు కొందరు చూసినట్టయితే పంచాయతీరాజ్ సీతక్కే. ఏదో చిల్డ్రన్ సంబంధించింది, ఉమెన్ సంబంధించి దానికి సీతక్కే. ఎన్ని ఉంటారు? ఒక మినిస్టర్‌కి ఎన్ని ఉంటాయి? ఒక మినిస్టర్ ఒక డిపార్ట్మెంట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తేనే టైం సరిపోదు. అటువంటి మీకు 2, 3 డిపార్ట్మెంట్స్ మీరు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పేసి అంటే అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా? దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం ఏంది? ఈ విధంగా రూల్ చేస్తే తెలంగాణ డెవలప్ కాదు. తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా ఎప్పుడు కూడా డెవలప్ కాదు. ఖచ్చితంగా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు దానికి ఒక్కరే ఉండాలి. ఆ డిపార్ట్మెంట్ ఒక్కరే చూసుకోవాలి. సో, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి తప్ప, ఒక్కరి మీదనే 4, 5 డిపార్ట్మెంట్స్ పెట్టుకొని అన్ని మేమే చూస్తాము, వేరే వాళ్ళకి ఇవ్వద్దు, అన్నిట్లలో ప్రాఫిట్ మాకే రావాలని చూస్తే మాత్రం అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతింటది. రాష్ట్ర అభివృద్ధి